దినము తర్వాతి 23వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రావ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వత నివాస స్థలంకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజేయ దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదురు మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన విరోధముగా పాపం చేసుకుని ఎదురు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరముల యొద్దకు ఆశ్రమణకై వచ్చిచున్నాము. మా కొరకు చండపోడుకై నీ జనదేక కుమారునిచ్చిన మీలి కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిశ్చయం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధ ఆత్మల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోడుగా తన ఏక కుమారునిచ్చి ఆయన మూలం మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రవిరక్షణ అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వం తరువాతి 23వ ఆదివారం కొరకు
ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. అప్పుడు మీరు నాకు మొరపెట్టుదురు, నాకు ప్రార్థన చేయుదురు. నేను మీ మనవి ఆలకింతును. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపెట్టి ఏ జనుల్లోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. యెహోవా, నీవు నీ దేశం నెల్ల కటాక్షం చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. తండ్రి కేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మగుండు ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయు మహిమా కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధాన నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజ పరిపూర్ణ శక్తిగల్ పరమజనక మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమున మదిదలంచియు
మహిమా స్తుతి కృత జ్ఞాతానిచ్చుచు నము ఏక కుమారం యేసు ప్రభువా యెహోవాత లుక పాపము మోయుయేక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక రించుము లుక పాపములు మోసిక పువ్వు యేసు రక్ష వసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన లించి కనిక పరిశోధుడావు ప్రభుడావు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్న వెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, మా బలహీనత చేత మా మీదకి తెచ్చుకొనిన మా పాపబంధం నుండి అత్యధికమైన నీ దయచేత విడుదల నొందినట్లు నీ జనుల నేరములను క్షమింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడే యుగములు జీవించు పరిపాలించిన కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చున్నాం. నేటి దినముకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1 నుండి 8 వరకు చదువుకుందామండి. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మొరుగైన చోటు వలను, గాలివానకు చాటైన చోటు వలను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడు అనబడడు. మూఢులు మూఢవార్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలి గొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళమాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఈ పాఠం ఇంత పర్యంతం అండి. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మమ్మును కనిక రింపుము.
ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరి స్త్రీల్లో నుండి వచ్చి లేఖన భాగాన్ని చదివినిపిస్తారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయవాడు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాడు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఇందుటితో పత్రికా పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ జన్మ కొరకు సిద్ధపరచబడినటువంటి సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు యవనస్తుల నుండి వచ్చి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆయన కానుక పెట్టెదుట కూర్చుండి జనసమూహము ఆ కానుకల పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినంతయు అనగా తన జీవనమంతయు వేసేనని చెప్పాను. ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరం కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణం ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సూచించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కనేనా మరికి పుట్టి పొందిబిలాత అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలోని 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్యజయమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరు కూర్చున్నాం. దేవుని ప్రియ సంగమ,
దేవుడు మనల్ని ప్రేమించినటువంటి త్రిత్వం తరువాతి 23వ ఆదివారంలో మనం ప్రవేశించున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించుకోవటానికి మరి సిద్ధపడుచుండగా మరి మన శరీరంతో పాటు కూడా మన మనసు, మన హృదయం కూడా దేవుని సన్నిధిలో ఉండేలాగున మనము ఏకాగ్రత కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుచేతనంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం మన శరీరంతో పాటు మన యొక్క మనస్సును, మన హృదయంను కూడా దేవుని యొక్క మాటలకు చోటిచ్చేటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి అటు రీతిగా మనం సిద్ధపడదాం. మరి యొక్క సమయంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నూతనంగా ఎవరైనా మందిరానికి వచ్చినట్లయితే వారికి కూడా ప్రభు అయినటువంటి క్రీస్తునామమున సెయింట్ పౌల్ లూథరన్ దేవాలయం వేంపాడు పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ మరి వారిని కూడా మందిరానికి ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు పాత నిబంధన పాఠ్యభాగం పరిశీలన చేసినప్పుడు యెషయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క మాటలు చెప్పబడుతున్నాయి. ప్రభువారు తన సేవకుడైనటువంటి యెషయా గ్రంథం ద్వారా తెలియపరిచినటువంటి మాటలు, అటు రీతిగా అపోస్తలుడైన పౌలు మరి యొక్క రోమా సంఘానికి తెలియపరిచినటువంటి మాటలు, మార్కు సువార్తలో ప్రభు అయినటువంటి క్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలో మరి ఉన్నప్పుడు ఆ కానుకల సమయంలో దేవాలయం బయట బహిరంగ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి కానుకలు అర్పించినటువంటి యొక్క పేదరాలు, విధవరాలు అయినటువంటి ఆమె యొక్క కానుక యొక్క శాశ్వతను గురించి పరిశుద్ధ గ్రంథం మనకి అనేకమైనటువంటి సత్యాలు చెప్పబడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి 32వ అధ్యాయం మరి మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు కూడా 8వ వచనం వరకు కూడా మనకి స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఎక్కడ ఈ ఆశీర్వాదాలు వీరు పొందుతారని చూసినట్లయితే వారు క్రీస్తు రాజ్యంలో వారి కొరకు దాచబడినటువంటి ఇశ్రాయేల్ కొరకు దాచబడినటువంటి దీవెనల గురించి ఇక్కడ ఏంటంటే స్పష్టంగా రాయబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజలు క్రీస్తు రాజ్యంలో వారు పొందేటువంటి దీవెన, మీరు గుమ్మం దగ్గర వాళ్ళు అమ్మా చైర్స్లో కూర్చోండి. దేవుడు మన కొరకు మరి ఇశ్రాయేల్ ప్రజల కొరకు దాచబడినటువంటి ఒక దీవెనలు ఏవైతే ఉన్నావో ఆ దీవెనలను పొందడానికి ప్రభు ఇచ్చేటువంటి ఒక దీవెనల యొక్క శాశ్వతను గురించి ఇక్కడ మనకి చెప్పబడింది. ఎందుకని చూస్తున్నారు, ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్యపాలన చెయ్యును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. అంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో వారు క్రీస్తు రాజ్యంలో ప్రవేశించడానికి వారి ఆత్మీయ జీవితంలో సరైనటువంటి దిద్దుబాటు కలిగి దేవుని కొరకు జీవించినట్లయితే దేవుడు వారిని ప్రేమించి వారి మీద రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ రాజ్య పరిపాలన చేయడానికి క్రీస్తు రాజ్యంలో వారి కొరకు ఉంచబడినటువంటి దీవెనలు చూసినప్పుడు ఇవి మనుషులకు అగోచరమైనటువంటివి, మనుషుల యొక్క ఆలోచనకు అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఇది క్రీస్తు పూర్వము మరి 700 సంవత్సరాలు ముందుగా ప్రవక్త అయినటువంటి యెషయా గారు మరి యొక్క ప్రజల కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాలు చూసినట్లయితే ఈ యొక్క మాటలు నేటి దినాన్న క్రీస్తు శకము 2021 సంవత్సరంలో ఉన్నటువంటి మనకు కూడా ప్రభువు కొరకు క్రీస్తు రాజ్యం కొరకు మనం సిద్ధపడినప్పుడు మనం కూడా ఇటువంటి దీవెనలు పొందగలుగుతాము అనేటువంటి ఒక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఏంటా దీవెనలు మనం చూసినట్లయితే మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటిన చోటు వలన ఉండును, ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించి దేశంలో గొప్ప బండ నీడవలను ఉండెను అని ఇచ్చేటువంటి దీవెన చూసినట్లయితే అసాధ్యమైనటువంటి విషయాలలో సాధ్యమైనటువంటి వాటిని ఆయన చేయగలిగినటువంటి వాడు. నువ్వు గనక ఆయన్ని విశ్వసించినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన కొరకు నువ్వు జీవించినట్లయితే ఎటువంటి స్థితిలో నువ్వు దీవించబడతావు, ఎటువంటి స్థితిలో నీవు సేద తీర్చబడతావు అని చెప్పబడుతుందంటే అక్కడ చూసిన ఎండిన చోట నీళ్లు
కాలువల వలెను, ఎండిన చోట నీళ్లు కాలువల వలెను ప్రవహించడానికి దేవుని యొక్క దీవెన నీ యొక్క జీవితంలో నువ్వు ఎండినటువంటి స్థితిలో, నువ్వు ఎండినటువంటి స్థితిలో, మోడుబారినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఆ ఎండిన స్థితిలో, మోడుబారినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక మన జీవితాలు దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని కొరకు మనం జీవించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎటువంటి ఆశీర్వాదం అంటే బహుగా దీవించబడేటువంటి ఆశీర్వాదాల గురించి ప్రభువారు తెలియపరుస్తున్నాడు. ఎటువంటి దీవెన అంటే ఎండిన చోట నీళ్లు కాలువల వలెను పారును. ఎండిన చోట నీళ్లు కాలువల వలె పారును అంటే ఎండిన చోట మనం చూసినట్లయితే సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. నేటి కాలంలో భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఎందుకు భూగర్భ జలాలు తగ్గిపోయినాయి అంటే మనం ఎక్కడ చూసినప్పటికి కూడా భూగర్భ జలాలు వర్షం నీరు వచ్చినట్టుగానే అది ఎక్కడికి వెళ్తుందని సముద్రంలోనికి వెళ్ళిపోతుంది, కానీ భూమిలోనికి ఇంకేటువంటి అవకాశాన్ని మనం కల్పించట్లా. మనం అనుకుంటున్నాం జంగిల్ రోడ్స్ కానివ్వండి, ఎక్కడ చూసినప్పటికి కూడా మనకి ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఎంతగా పెరుగుతున్నాయో భూగర్భ జలాలు కూడా అంతగా తగ్గిపోతున్నాయి. కారణం చూసినట్లయితే ఎండిన ఆ యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఎందుకు భూగర్భ జలాలు పెరగట్లేదంటే కాంక్రీట్ వేయబడిన చోట నీరు అనేటువంటిది భూమిలోనికి ఇంకేటువంటి అవకాశము లేదు. కాంక్రీట్ లేని స్థలంలో పడినటువంటి వర్షము భూమిలోనికి ఇంకడానికి అవకాశం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఇంకిన నీరు మనకు అవసరమైనప్పుడు భూగర్భ జలాల చేత మనము తీసుకొని వ్యవసాయాన్ని శాంతపరచడానికి కానీ మన దప్పికి తీర్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ నేటి కాలంలో మనం చూసినప్పుడు భూగర్భ జలాల యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు ఎక్కడ చూసినట్లయితే కొన్ని వందల అడుగు లోతుకు వెళ్ళినప్పటికి కూడా నీటి అనేటువంటిది మనిషికి దొరకట్లా. నేటి కాలంలో మన హృదయ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే వాక్యం ధారాళంగా విత్తబడుతుంది, వాక్యం ప్రవాహము వల్ల విత్తబడుతుంది. కానీ నీ హృదయము కాంక్రీట్ నేలలా ఉంది. ఎలా ఉంది? కాంక్రీట్ నేలలాగా ఉన్నటువంటి మన హృదయంలోనికి దేవుని యొక్క వాక్యము ఇంకటానికి అవకాశం లేదు. కాంక్రీట్లోనికి నీరు ఏ విధంగా ఇంకదో కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ఇంకటానికి అవకాశం లేదు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఇంకదో నీ హృదయంలో వచ్చేటువంటి మార్పు అనేటువంటిది కనపడదు. అందుకే అన్నాడు దేవుడు తెలివి, అటువంటి వారిని సహితము కూడా నేను మార్చగలను. అటువంటి వారిని కూడా నేనేం చేయగలనంటే ఎండిన చోట నీళ్లు కాలవల వల్లే ప్రవహింపజేసేటువంటి ఆశీర్వాదాన్ని మీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను అని ఆయన చెప్పడం అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత అన్నాడు కదా, అలసట పుట్టించి దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును, చూచువారి కన్నులకు మందముగా ఉండవు. చూచువారి యొక్క కన్నులు మందముగా ఉండవు. ఎందుకని చూసినట్లయితే నేను దాచిపెట్టబడినటువంటి దీవెన, నేను దాచిపెట్టినటువంటి ఆశీర్వాదం, నేను ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదము ఎట్లా ఉంటుందండి, మీ హృదయాలకు గోచరం కావు, మీ ఆలోచనకు అందనటువంటి ఆ క్రీస్తు రాజ్యం యొక్క దీవెనలు నేను మీకు ఇస్తానని ప్రభు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి తెలియపరిచాడు. నేటి కాలంలో ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఇట్టి దీవులు ఇచ్చి ఇట్టి ఆశీర్వాదాల చేత మనల్ని కూడా నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ అన్నాడు కదా 4వ వచనంలో, సంచలుల మనస్సు జ్ఞానమును గ్రహించును. ఎటువంటి మనసు? స్థిరత్వము లేనటువంటి వారు. మనం ఎట్లా ఉంటాం? చర్చిలో ఒక రకంగా ఉంటాం, చర్చి బయట ఒక రకంగా ఉంటాం, నలుగురిలో ఒక రకంగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, సమాజంలో ఒక రకంగా ఉంటాం, దూరంగా ఉన్నప్పుడు ఒక చోట ఉంటాం. ఎప్పుడు కూడా మన స్థిరమైనటువంటి మనసు ఉండదు. వారిని ఏమని పిలుస్తారంటే చంచలులు అంటారు. వారినే నూతన నిబంధనలు చెప్తూ ఉన్నారు, ద్విమనస్కులు అంటారు. ద్విమనస్కులు దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు. ద్విమనస్కులు దేవుని చేత ప్రేమించబడేటువంటి వారు కాదు. వారి హృదయం యొక్క ఆలోచన అనేటువంటిది, వారి హృదయ స్థితి అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే సంచలుల మనస్సు జ్ఞానమును
వారిని కూడా నేను ఏం చేస్తానో తెలుసా, జ్ఞానమును నేను వారికి అనుగ్రహిస్తాను అంటాడు. వారికి కూడా, సంచలుడికి జ్ఞానం ఉండదు, ద్విమానస్కుడికి జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు చూడు, వారితో సహా నేను ఏం చేస్తానండి, వారికి నేను జ్ఞానమును గ్రహించును. నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడు, మూఢుడు ఇక గనుడని ఎంచబడడు. ఏంటంట, మూఢుడు గనుడిగా ఎంచబడడానికి అవకాశం లేదు. ఎందుచేతనంటే తెలుసా, మనము మన యొక్క భౌతికమైనటువంటి జీవితాల్లో నేటి పరిస్థితులు అన్నీ ఎట్లాగా ఉంటాయి. ఒక సామాజిక దృక్పథాన్ని తెలియపరచడానికి 3 Idiots అనేటువంటి ఒక దాన్ని ఏంటంటే ఒక పిక్చర్ని కూడా ఇచ్చారు. 3 Idiots అంటే ఎవరు? మూర్ఖులు, మూఢుడు. అంటే సమాజంలో ఉన్నటువంటి దానిని చూసినప్పుడు నేటి సమాజం యొక్క సామాజిక దృక్పథాలు తెలియపరచడానికి మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, మూఢుడు గనుడుగా ఎంచబడడానికి అవకాశము లేదు. నేనేంటంటే నీతిమంతుడిగానే ఎంచబడతాడు, జ్ఞానిగానే ఎంచబడతాడు, జ్ఞాని జ్ఞానం చేతనే నింపబడతాడు. కానీ మూఢుడు గనుడిని చేసేటువంటి వాడని నేను కాను. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, కాబట్టి ఉదారుడు అనబడడు. కన్నింగ్ నేచర్తో మన సొసైటీని చాలా మోసం చేస్తూ ఉంటాం. మన బయటికి కనపడేటువంటి స్వభావం ఒకటి ఉంటుంది, మన లోన ఉన్నటువంటి ఆలోచన వేరే రకంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏమని పిలుస్తారంటే తోడేలు మనసుతో కలిగి ఉంటాం. అది దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి ఉదారుడు అనబడడు. నీ యొక్క కపటమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఆ కపటమైనటువంటి జీవితంలో నువ్వు ఉదారుడు, ద లిబరల్ మ్యాన్గా పిలువబడటానికి అవకాశం అనేటువంటిది నేను ఇవ్వను. అందుకనే మీరు 2 వారాల నుంచి శుక్రవారం కూడా మీకు 37వ దావీదు కీర్తన చదివినప్పుడు 37వ దావీదు కీర్తనలో దావీదు పొందినటువంటి అనుభవాలన్నీ కూడా చక్కగా తెలియపరిచాడు. మీరు ఏ విధంగా ఉండాలి. ఒకవేళ మూఢుని చూసి మీరు వ్యసనపడకూడదు, దుష్కార్యములు చేయవారిని చూసి మీరు వ్యసనపడకూడదు, చెడు కార్యములు చేసిన వారి గురించి మీరు పడకూడదు, వారి యొక్క కార్యములు క్షణభంగురం మాత్రమే ఉంటాయి అని భక్తుడైన దావీదు 40 వచనాలు తెలియపరుస్తాడు. దాంట్లో ఆ 40 వచనాలు ఎందుకు తెలియపరిచాడంటే, భక్తుడైన దావీదు తన జీవితంలో పొందినటువంటి అనుభవం ఏంటంటే, క్రీస్తు కొరకు జీవించినట్లయితే నేను పొందినటువంటి దీవులు మీరు పొందాలి, నేను రక్షింపబడిన స్థితిలో మీరు రక్షింపబడాలి అని చెప్తుంటాను. నేను గత వారం ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, మీ యొక్క నడతను బట్టి నేను ఆనందించేవాడను, మీ యొక్క నడకను బట్టి నేను ఆనందించేటువంటి వాడు. మన యొక్క ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి కాదు, నా మాటలను బట్టి కాదు, నీ రూపమును బట్టి కాదు, నా రూపమును బట్టి కాదు, నీ వస్త్రధారణను బట్టి కాదు, నా వస్త్రధారణను బట్టి. కానీ దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడంటే, మన యొక్క నడకను బట్టి నేను ఆనందిస్తాను. అంటే ఆ దీవెన నీకు నేను ఇస్తాను, ఆ దీవెన నీకు నేను ఇస్తాను అని ఆ 37వ దావీదు కీర్తనలో మనకి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు దావీదు భక్తుడితో. ఇక్కడ కూడా చెప్పబడినటువంటి దీవెనలు చూసినట్లయితే ఆయన అంటాడు కదా, మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనంగా నడుచుకుందరు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకనుగొన్న జీవనాధారమును తీసుకొందరు, దప్పికొన్న వారికి పానీయం లేకుండా చేయుదురు, అయితే అన్నాడు కదా, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. వీరు ఎటువంటి వారు? పాపం చేయడంలో కూడా హృదయపూర్వకంగా చేసేటువంటి వారు. హృదయపూర్వకమైనటువంటి పాపం అంటే, పాపం అనేటువంటిది యాక్సిడెంటల్ అంటే యాదృచ్ఛికమైనటువంటిది కాదు. మనం ఒక తప్పు చేసామనుకోండి, అది యాదృచ్ఛికంగా జరిగినప్పుడు క్షమపడుతూ ఉంటాం, అది యాదృచ్ఛికంగా జరిగినప్పుడు క్షమించబడుతూ. నువ్వు హృదయపూర్వకంగా ఆ పాపం చేస్తున్నట్లయితే క్షమించబడటానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం ఇలా దారంటే వెళ్ళేటప్పుడు చూడకుండా ఒకరిని తన్నేమనుకోండి, నడిచి వెళ్ళేటప్పుడు ఎక్స్క్యూజ్ చేస్తారు కదండి. ఎందుకు చేస్తారు? చూడకుండా వెళ్ళాం, కాలు తగలొచ్చు. కావాలని కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన్నేమనుకోండి, దేనితో చేసినట్టు? హృదయపూర్వకంగా చేసినట్టు. వీరు ఎటువంటి వారు? పాపము చేయటంలో అంటే హృదయపూర్వకముగా పాపము చేయుదురు అన్నాడు కదా. అక్కడ చూసినట్లయితే మోసకారి సాధనములు చెడ్డవి. కాబట్టి ఇటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మీరు దేవుని కొరకు మీరు జీవించినట్లయితే మీకు నేను దాచబెట్టినటువంటి దీవెనలతో నేను మిమ్మల్ని నింపుతాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎక్కడ?
క్రీస్తు రాజ్యంలో మీ కొరకు నేను అనేకమైనటువంటి దీవెనలను నేను దాచాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే నిరుపేదలు న్యాయవాదన చేస్తున్నాను, కళ్ళ మాటలతో దీనులు నాశనం చేటుకు వారు దురాలోచనలు చేయదు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వాడి ఘనకార్యములను బట్టి నిలిచి. ఒక గనుడిగా ఉండేటువంటి వాడు. ఇప్పుడు మనం సర్వసాధారణంగా చెప్పుకుంటాం, మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కానీ ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు, భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని గనులు అనేటువంటి వారుగా మనం పిలువబడుతూ ఉంటారు. మార్టిన్ లూథర్ కింగ్, లేకపోతే సంఘ సంస్కరణ చేసినటువంటి వారు, వాళ్ళు స్పిరిచువల్ వాళ్ళు, వీళ్ళు భౌతికంగా శారీరకమైనటువంటి వాటి కొరకు రాజ్య పోరాటం చేసినటువంటి వారు వీళ్ళందరూ. మార్టిన్ లూథర్ గారు ఏంటంటే ఆత్మీయ జీవితంలో పోరాటం చేసినటువంటి వారు. వీరు గనులు. ఎటువంటి గనులు? మార్టిన్ లూథర్ కింగ్ అని మనం చూసుకున్నట్లయితే వారు జాతి వివక్ష మీద పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. అదేవిధంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉంటాం. భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చాడు ఆయన. రాజ్యాంగం ఇవ్వటమే కాకుండా నిరాశ నిస్పృహ స్థితిలో ఉన్నటువంటి వారిని ఏం చేశాడంటే అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి గొప్ప కార్యాలు చేశాడు ఆయన. దట్ ఈస్ కాల్డ్, వాళ్ళని ఏమంటే ద గ్రేట్ పర్సన్స్. వాళ్ళు గ్రేట్ పర్సన్స్ అని పిలువబడతారు. వారు దేన్ని బట్టి అని చూసినట్లయితే వారు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నడిపించబడినటువంటి వారు. కొందైతే సామాజికమైనటువంటి ఒక జీవితంలో కూడా వారు మంచి కార్యములు చేసి వారు గనులుగా పిలువబడినట్టు. కాబట్టి వారు ఏం చేస్తారో తెలుసా? నిలవబడతారు. మన భారతదేశంలో అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధాన్ని మనం చూసుకున్నట్లయితే పురుషోత్తముడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుని గురించి మనం చాలామంది జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడాలని ప్రయాసపడినటువంటి వాడు ఒకడు. రెండో వాడు ఉన్నాడు, భారతదేశంలోని మొట్టమొదటిగా రాజద్రోహి అని పిలువబడినటువంటి వాడు అంబి అనేటువంటి వాడు ఉన్నాడు. వారిద్దరిని మనం పరిశీలన చేసినప్పుడు పురుషోత్తముని జ్ఞాపకం చేసుకుంటారు ప్రజలు. భారతీయులైనటువంటి వారు, భారత చరిత్రను ధ్యానించేటువంటి వారు. ఒక భారతీయుడిగా గనుడు, పోరాడాడు, వీరోచితమైనటువంటి వాడు. కానీ అంబి అనేటువంటి వాడు ఉన్నాడు, అంటే రాజద్రోహి, భారతదేశంలో మొదటి రాజద్రోహి. ఎందుచేతనంటే వాడు దుష్కార్యములు చేశాడు. రెండోది కనుక చూసినట్లయితే మీకు తెలియటానికి నేను చెప్తున్నాను, హిస్టారికల్గా మనం చూసినట్లయితే అది ఏ విధమైనటువంటి స్థితిలో పోయాడంటే దుష్కార్యములు చేసి తాను పుట్టిన దేశానికి, తను జీవించుతున్నటువంటి దేశానికే హానికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడిగా ఉంటాడు. వాడు గనుడిగా పిలువబడ్డు. ప్రభు యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, మనకు చెప్పనటువంటి రోమిలకు రాసిన పత్రికలు చెప్తూ ఉంటారు. ఈరోజు రోమిలకు రాసిన పత్రికలు, మీ పై అధికారులకు మీరు లోబడి. మానవుడి యొక్క క్రైస్తవుడు 2 పౌరసత్వాలు కలిగి ఉంటాడు. ఒకటి భౌతికమైనటువంటి పౌరసత్వం ఒకటి మనకు ఉంటుంది, భారతీయుడిగా పిలువబడటానికి. రెండో పౌరసత్వం అది పరలోకపు పౌరసత్వం, అది క్రీస్తు రాజ్యపు వారసుడిగా పిలువబడ. అందుకనే రోమిలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడు? సామాజికమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాన్ని బ్యాలెన్స్డ్గా మీరు వెళ్ళాలి. నువ్వు సామాజికమైనటువంటి జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలో అంతే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఒక్క నుంచి చెప్తూ ఉంటాడు, నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా మంచిగా ఉంటావు, కానీ సామాజికమైనటువంటి జీవితంలో కూడా అట్టాగే ఉండాలి. నువ్వు సామాజికమైనటువంటి జీవితంలో అలా లేకపోయినట్లయితే నువ్వు దేవుని బిడ్డగా పిలువబడటానికి అవకాశం లేదంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, దేవుడు తెలియపరుస్తున్నాడు, క్రీస్తు రాజ్యంలో మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి దీవెనలు ఇవి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని యొక్క వాక్యను వినండి. దేవుని కొరకు మీరు జీవించినట్లయితే ఆయన చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు గొప్పవి. ఆయన నువ్వు నీతితో జీవించినట్లయితే, న్యాయంతో జీవించినట్లయితే, యథార్థతతో జీవించినట్లయితే నువ్వు దేవుని కొరకు ధన్యుడిగా నువ్వు పిలువబడతావు, గనుడిగా నువ్వు పిలువబడతావు. అంతేగాని దేవుని కాని మాటలు మాట్లాడుచు, ఇక్కడ అంటారు కదా 4వ వచనంలో 6వ వచనం, మూడులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనంగా నడుచుకుందురు, యెహోవాను గురించి కాని మాటలు మాట్లాడుచు, ఆకలి కొనిన వారు జీవనాధారమును కూడా తీసుకొనొచ్చు, దప్పి కొన్న వారికి పానీయం లేకుండా
చేయొచ్చు. ఎటువంటి పరిస్థితులు? హృదయపూర్వకముగా పాపం చేయుట. అది మీరు మానండి. హృదయపూర్వకముగా పాపం చేయటం అనేటువంటిది మంచిది కాదు. దేవుని కనుక నువ్వు విశ్వసించినట్లయితే ఆయన వండర్స్ చేస్తాడు, మిరకల్స్ చేస్తాడు. కాబట్టి ఎటువంటి మిరకల్స్ అంటే ఎండిన చోట నీళ్లు కాలువల వలె పారగలిగితే, బండ అరణ్య మీకు ఈ నీడ లేని చోట బండ చేతనే మీకు నీడని నేను ఇస్తాను అని చెప్తున్నాడు. ఇంకా చూసినట్లయితే మీరు దేవుని కొరకు జీవించినట్లయితే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ సామాజిక పౌరసత్వం, భౌతికమైనటువంటి పౌరసత్వంతో పాటు ఆత్మీయ సంబంధమైనటువంటి పౌరసత్వం కూడా చాలా శ్రేష్టమైనది. ఆత్మీయ పౌరసత్వము ఎంత శ్రేష్టమైనటువంటిదో సామాజిక పౌరసత్వం కూడా అంతే శ్రేష్టమైనటువంటిది అంటాడు భక్తుడు. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రికను మనం పరిశీలన చేసినప్పుడు, రోమిలకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు, మీ పై అధికారులకు మీరు లోబడి ఉండండి. ఇది ఎక్కడ మీ పై అధికారులు అనేటువంటి వారు ఎవరు అని చూస్తే, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ వర్తమానాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకు రోమా సంఘానికి వర్తమానాన్ని ఇస్తున్నాడంటే, యూదులు రోమాపట్నంలో ఉన్నారు. యూదులు ఎక్కడున్నారు? రోమాపట్నంలో ఉన్నారు. యూదులు రోమాపట్నంలో ఉన్నప్పుడు యూదులు ఏం చేశారంటే, క్లాడియస్ చక్రవర్తి కాలంలో యూదులకు తిరుగుబాటు చేశారు. ఈ రోమా ప్రభుత్వానికి మేము లోబడి ఉండము, రోమా ప్రభుత్వానికి మేము పన్నులు చెల్లించాం, రోమా ప్రభుత్వం యొక్క విధి విధానాలు మాకు నచ్చలేదు అన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా యూదుడే, రోమా పౌరసత్వము కలిగినటువంటి వాడు. ఈయన ఎక్కడుండి ఉత్తరం రాశాడంటే జైలు గోడల మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన? జైలు గోడల మధ్య ఉన్నాడు. రోమా ప్రభుత్వం పెట్టేటువంటి హింస పడుతున్నాడు. ఆయనకి జైల్లో పెట్టారు, కానీ ఆయనకి సరైనటువంటి వసతులు లేనప్పటికీ కూడా ఆయన ఏంటంటాడంటే, ఈ ప్రభుత్వం అనేటువంటిది దేవుడిచ్చినటువంటిది, అధికారం, రాజ్యం అనేటువంటి దేవుడిచ్చినటువంటిది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ పైన ఉన్నటువంటి అధికారులకు మీరు లోబడి ఉన్నాడు. యోధా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏ యోధా ప్రజలంటే రోమా పట్టణంలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారికి ఈ లేఖను పంపిస్తున్నాడు. ఈ లేఖను పంపిస్తే ఏమన్నాడంటే, మీ పై అధికారులకు మీరు లోబడి ఉండవలను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఒకవేళ దేవుని వలన కలిగినటువంటి అధికారం కాకపోయినట్లయితే ఆ అధికారం ఏమని చేయబడుతుందంటే తీసివేయబడుతుంది. ఈ లోకంలో అనేక మంది సింహాసనాలు ఎక్కినటువంటి వారు ఉన్నారు, అనేక మంది చక్రవర్తులుగా పిలువబడినటువంటి వారు ఉన్నారు, అనేక మంది వారు శరీరమును విడిచిన తర్వాత వారు మట్టిలో కలిసిపోయారు. కానీ సింహాసనాసీనుడు అయినటువంటి ప్రభు ఇచ్చేటువంటి అధికారమునకు ఎప్పుడు కూడా అంతము లేదు. అది దేవుడిచ్చేటువంటి అధికారం. ఈ లోకంలో ఎవరికి అధికారం ఇచ్చినా అది దేవుడిచ్చినటువంటి అధికారం. కాబట్టి అంటాడు కదా, అధికారులు ఎవరికంటే పరిచారకులు అంటాడు. ఇక్కడ ఏమని చెప్తాడంటే, దేవుని వలన నియమింపడును కాబట్టి అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారమును ఎవరైతే ఎదిరిస్తారో వారు, అధికారం ఎదిరించినటువంటి వాడు ఎవరిని ఎదిరించినట్లు? దేవుడు ఇచ్చినటువంటి నిబంధన మనకు అందరికి కూడా తెలుసు కదా. ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటిగా రాజ్యాంగం ఎక్కడొచ్చింది అంటే, రాజ్యాంగానికి మూలం ఏంటంటే తెలుసా? 10 ఆజ్ఞల రాజ్యాంగం. 10 ఆజ్ఞలే మొట్టమొదటి రాజ్యాంగం. మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధముగా ఉండాలి, ఏ విధమైన నియమాన్ని పాటించాలి, ఏ విధముగా ఉండాలనేటువంటిది మొట్టమొదటిగా అదేంటి చూసినట్లయితే ధర్మశాస్త్రము, లా. మనం లా అంటాం. లా అంటే ఏంటి? ధర్మశాస్త్రం. దాని పర్యాయ పదాలకి ఇప్పుడు చట్టం అని అనేకమైనటువంటి పదాలుగా మనం పెడతాం. ఫస్ట్ గుండా మనం చూసినప్పుడు ధర్మశాస్త్రబద్ధుడై నువ్వు జీవించాలి. ధర్మశాస్త్రబద్ధుడై నువ్వు పంచకాండాల్లో చెప్తూ ఉంటారు. ధర్మశాస్త్రంకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, ధర్మశాస్త్రానికి ఇవ్వబడినటువంటి అధికారం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏంటంటే ఈ యొక్క చట్టము అనేటువంటిది ఎవరు ద్వారా వస్తుందంటే దేవుని ద్వారా మాత్రమే కలిగినటువంటిది అది. కాబట్టి నువ్వేం చేయాలంటే దానికి లోబడి నీవు జీవించడం అనేటువంటిది ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు వారి ఇష్టానుసారమైన జీవితంలో జీవించేవారు. వారికి చట్టం లేదు. అప్పుడు 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు, మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధమైనటువంటి జీవితాన్ని మీరు, ఇతరులను నువ్వు ఎవరిని ఆశించకూడదు, ఇతరుల మీద నువ్వు అబద్ధాలు పలకకూడదు, నరహత్య అనేటువంటిది
చేయకూడదు, దొంగతనం అనేటువంటిది చేయకూడదు, ఇతరులని దాన్ని నువ్వు ఆశింపకూడదు. తర్వాత నువ్వేం చేయాలి? ప్రభువుని నీవు విశ్రాంతి దినమున నువ్వేం చేయాలంటే ఆయన నువ్వేం చేయాలి? ఆరాధించాలి. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మొట్టమొదటి వారికి చట్టం ఇవ్వబడింది. కాబట్టి మీరు వీటిని తప్పక మీరు ఏం చేయాలండి? పాటించాలి. వీటిని తప్పక మీరు పాటించాలి అని ప్రభువారు మొట్టమొదటి వారికి ఇవ్వబడింది. ఇప్పుడు ప్రతి దేశంలో ఏ దేశం చూసినా కూడా ప్రతి దేశానికి ఆ దేశం పరిపాలించబడాలంటే ఏమి ఇవ్వబడుతుంది? ఒక రాజ్యాంగం ఉంటుంది. నేను ఇది ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. ఎవరైనా భారతదేశానికి రాజ్యాంగ కమిటీ, దాన్ని ఏమంటారంటే ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆయన ఇచ్చే ఫలాలు మాత్రం బాగా అనుభవిస్తాం. ఆయన ఎవరమైనా అంతేలే, ఇచ్చే ఫలాలు బాగా తింటాం, పెట్టినోడు మర్చిపోతూ ఉంటాం. ఆయన భారతదేశంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు, కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. భారతదేశం ఇప్పుడు దేన్ని బట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయబడుతుంది? మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయబడుతుంది. అక్కడ పౌరునికి విధులు ఉన్నాయి, పౌరునికి హక్కులు ఉన్నాయి. పౌరుని హక్కులకు భంగం కలగకూడదు, పౌర విధులు తను పాటించాలి. వీటన్నిటిని కూడా ఏంటంటే పైన ఉన్నటువంటి అధికారులకు లోబడి ఉండటం అనేటువంటిది తెలియపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో యూదా ప్రజలకి స్పష్టంగా చెప్పాడు, యూదులైనటువంటి వారితో స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడని చూసినట్లయితే, ఎదిరించి వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. చెడ్డ కార్యములు చేసేవారికి ప్రభుత్వ అధికారులు భయంకరులు, మంచి కార్యాలు చేసేవారికి అధికారులు భయంకరులు కాదు. కాబట్టి ఒకవేళ చెడ్డ కార్యాలు చేసాడు, ఇప్పుడు చట్టం లేదనుకోండి, మైట్ ఈజ్ రైట్. చట్టం లేకపోతే ఏమవుతుంది? మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుడిదే రాజ్యం. ఎక్కడుంటుంది బలవంతుడిదే రాజ్యం? జంతు ప్రపంచం. జంతు ప్రపంచంలో ఏముంటుందంటే బలవంతుడిదే రాజ్యం. ఈ చట్టం లేని ముందు సామాజిక వ్యవస్థలో కూడా మైట్ ఈజ్ రైట్, బలవంతుడిదే రాజ్యం. ఏం చేసేవాడు తెలుసా? బలవంతుడు బలహీనుడిని ఏం చేసేవాడంటే దోచుకునేవాడు. బలవంతుడు బలహీనుని దోచుకునేవాడు. కాబట్టి బలవంతుడు బలహీనుని దోచుకుంటున్నాడు. కాబట్టి బలహీనుడు మంచివాడు, బలవంతుడు చెడ్డవాడు. కానీ వీడి నుంచి వాడిని కాపాడాలంటే ఏం కావాలంటే ఒక చట్టం కావాలి, విధి విధానాలు కావాలి. ఈ విధి విధానాలను ఫాలోఅప్ చేసేటటువంటిది ఎవరు అంటే అధికారులు ఉంటారు. ఈ అధికారులకు ఎవరికంటే ప్రభుత్వమునకు లోబడి ఉంటారు. ఎవరు లోబడి ఉంటారు? ప్రభుత్వమునకు లోబడి. గవర్నమెంట్ మనకి ఏ ప్రభుత్వం? మనం దేనికి ఓబీ అవ్వాలి? భారత ప్రభుత్వ చట్టాలకు. భారత ప్రభుత్వ చట్టాలకు మనం లోబడాలి. భారత ప్రభుత్వం యొక్క చట్టాలకు లోబడి జీవిస్తే ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ హక్కులైతే కలిగి ఉన్నాడో హక్కులతో పాటు కూడా భారత చట్టానికి ప్రతి వారు కూడా లోబడి అనేటువంటిది జీవించాలి. భారత ప్రభుత్వం యొక్క చట్టాలకు లోబడకుండా జీవిస్తే అతని మీద ఏం చేస్తారంటే ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏం చేస్తారంటే యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ పై అధికారులకు ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు అని చెప్తూ కింద మాటలు అంటాడు కదా, ఎవరు ప్రభుత్వం అంటే చెడ్డ కార్యములు చేయువారికే భయంకరులు. మనం చూడండి, సైనికులు ఉంటారు. మన సైనికులు మనం వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర గన్ ఉంది కదా అని మనం కాల్చేస్తారా? కాల్స్తారా? మనల్ని కాల్స్తే అందరం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఎవరిని కాలుస్తారు సైనికులు? టెర్రరిస్ట్, సంఘ విద్రోహక చర్యలు చేసేటువంటి వారిని సైనికులు ఏం చేస్తారు? షూట్ చేస్తారు. ఎందుకంటే సంఘ విద్రోహక కార్యములు చేసేటువంటి వారికి వీరు భయంకరులు. ఎవరు? సంఘ విద్రోహ కార్యములు చేసేటువంటి వారు. ఒక సైనికుని చూసినప్పుడు మనం బార్డర్స్లో చూస్తూ ఉంటాం. బార్డర్స్లో ప్రజానికం ఉంటుంది, టెర్రరిస్టులు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటూ ఉంటారు. కానీ ప్రజలు సైనికులు కలిసే ఉంటారు. వారికి వీరు భయంకరులు కాదు.
కానీ ఈ సైనికులను చూసినప్పుడు టెర్రరిస్టులు ఏం చేస్తారు? పారిపోతారు. ఎందుకు? వారికి భయంకరులు. ఎందుకంటే విద్రోహక చర్యలు చేసేటువంటి వాడికి ప్రభుత్వ అధికారులు భయంకరులు. కానీ సామాజికమైనటువంటి జీవితంలో చట్టమునకు లోబడి జీవించేటువంటి వాడు ఎటువంటి వాడంటే ప్రభుత్వం యొక్క మెప్పును పొందుతాడు. ఇదంతా కూడా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా ప్రభుత్వం చేసేటువంటి నీరో చక్రవర్తి కానివ్వండి, అపోస్తలుడైన పౌలుని చంపినటువంటి వాడు నీరో చక్రవర్తి. తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి రోమా చక్రవర్తులు అంటేనే చాలా భయంకరమైనటువంటి చక్రవర్తులు. రోమా సామ్రాజ్యం అంటేనే భయంకరమైనటువంటి సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం యొక్క చట్టాలే చాలా భయంకరంగా ఉండేవి. అయినప్పటికీ కూడా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మనము ఏం చేయాలంటే ప్రభుత్వమునకు మనము లోబడి ఉండాలి. అక్కడ కింద మాటలు చూస్తున్నట్లయితే నువ్వు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపటికి వారు ప్రతీకారము చేయు. దేవుని ఎవడైతే కీడు చేస్తాడో వాడి మీద మాత్రమే వారు ఏం చేస్తారంటే ఉగ్ర రూపం చూపిస్తారు. అంతేగాని కీడు చేయని వాని మీదకి ఈ యొక్క ప్రభుత్వము అనేటువంటిది వారికి ఏం చేస్తాం, సంరక్షకులుగానే ఉంటుంది తప్ప ఆపదను కలిగించేటువంటిదిగా ఉండదు. కాబట్టి ప్రభుత్వం మనం అందుకనే మన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో మనం ప్రతి అనుదినము చేసేటువంటిది ఏంటంటే మన మీద ఉన్నటువంటి పై అధికారుల కొరకు నిత్యము కూడా మనము తిమోతికి రాసినటువంటి పత్రికలో అక్కడ స్పష్టంగా రాస్తాడు ఆయన. తిమోతికి రాసినటువంటి పత్రిక, తర్వాత తీతుకు రాసినటువంటి పత్రికలో మీ పై అధికారుల కొరకు మీరు విజ్ఞాపనలను, మీరు ప్రార్థనలను చేయాలి. మన మీద వాళ్ళని నియమించినటువంటి వాడు దేవుడే. కాబట్టి వారి కొరకు మనం అందుకని ఇక్కడ మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, వారు మంత్రివర్గ సభ్యులు, వారందరిని కూడా మనం ఏం చేస్తామండి, వారందరి కొరకు కూడా మీరు ప్రార్థన. ఎక్కడ ఇవ్వబడిందండి? తీతుకు చెప్తూ ఉంటాడనమాట. తీతుకు చెప్తూ ఉంటాడు రాసిన ఉత్తరంలో. తిమోతికి తెలియపరుస్తూ ఉంటాడు. రోమా సంఘం నుండి యూదులకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ వీళ్ళందరికీ రాజ్యాధికారి ఎవరు అంటే ప్రభు అయినటువంటి దేవుడే. వీరందరూ కూడా ఎవరికి లోబడాలంటే దేవునికి మాత్రమే లోబడాలి. దేవునికి లోబడనటువంటి ప్రభుత్వము నిలవబడదు. దేవునికి లోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది నిలబడదు. అందుకే అంటాడు కింద మాటలు చూసినట్లయితే, కీడు చేయువాని మీద ఆగ్రహం చూపుటికి వారు ప్రతీకారము చేయు దేవుని పరిచయం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. కాబట్టి మీరేం చేయాలి? మనసాక్షిని బట్టి లోబడాలి. ఒక మనసాక్షిని బట్టి లోబడాలి. ఈ మనసాక్షిని బట్టి మీరేం చేయాలంటే ప్రభుత్వమునకు లోబడి జీవించాలి అని చెబుతూ అంటాడు కదా. మీరు పన్నులు చెల్లించడంలోను, సుంకములు చెల్లించడంలోను. మనం చాలామంది ఏం చేస్తామంటే ప్రభుత్వాన్ని, ఇది నా సొంత మాటలు కాదండి, ఇక్కడ వాక్యం ఉంది, ప్రభుత్వాన్ని నుంచి వచ్చే ప్రతి పైసా వదలం. ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా ఒక్క పైసా రావాలంటే 10 సార్లు తిరుగుదాం. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి వాటి విషయంలో ఏం చేస్తాం తెలిసి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే అంటాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు, మీరు మీ మనసాక్షిని బట్టి లోబడాలా, సుంకం చెల్లించాలి. యేసుప్రభు చెప్పాడు. వాళ్ళు వచ్చి పరిసయ్యులు వచ్చి అడుగుతారు కదా, మేము పన్ను చెల్లించాలా వద్దా అన్నాడు. యేసుప్రభు వారు ఏమని చెప్పారు? మీరు ఒక నాణ్యం తీసుకొచ్చి ఎవరిది? కైసర్ది. కైసర్కి చెల్లించండి. కైసర్ అంటే దేవునికి ఇష్టమా, లేకపోతే దేవుని యొక్క స్నేహితుడా, లేకపోతే దేవుని ప్రేమించేటువంటి వాడా? కాదు. అయినప్పటికీ కూడా ప్రభువారు తను జీవించినటువంటి కాలంలో మీరు పన్ను చెల్లించడంలో యథార్థంగా మీరు ఉండండి. మీరు గౌరవించవలసినటువంటిది ఆ వ్యక్తిని కాదు, తన ఆసీనుడైనటువంటి ఆ సింహాసనం మీరు గౌరవించాలి. మనం పన్నులు చెల్లించాలి. మనము చాలామంది మానవుని నైజం నేటి ప్రభుత్వ విధానాలు మరి ఇది క్రైస్తవులుగా మనకి ఇవ్వబడింది. మరి ఇది ఈ పరిశుద్ధ గ్రంథం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని చదివితే మన భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుండేది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి దానిని మనం అనుభవిస్తాం. కానీ ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి వాటిలో ప్రతి మనిషి ఏదో ఒక విధంగా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తాడు.
అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అది తప్పు. ఏంటది? అది తప్పు. ఏంటి తప్పు అంటే, మీరు ప్రభుత్వమునకు పన్ను చెల్లించాలి. ఆ ప్రభుత్వమునకు మీరు పన్ను చెల్లించడం అనేటువంటిది ఎవరు పెట్టారు అని చూసినట్లయితే దేవుని యొక్క నిబంధన. అదేంటది? దేవుని యొక్క నిబంధన. కాబట్టి దేవుని యొక్క నిబంధనను బట్టి మీరు ఏం చేయాలండి? ఆ కార్యం అనేటువంటిది మీరు చేయాలి. మనం చూసినట్లయితే చాలామంది ఉంటారు భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఆదాయపు పన్ను చెల్లించేవారు. ఈ ఆదాయపు పన్ను అమ్మాయి ఆదాయపు పన్ను కట్టేవాళ్ళు చూస్తే అతనికి 100 ఎకరాల భూమి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వైట్ కార్డు తీసుకుంటాడు, ప్రభుత్వం నుంచి వచ్చిన పెన్షన్ తీసుకుంటూ ఉంటాడు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి ప్రతి దాన్ని అనుభవిస్తాడు. కానీ తిన ఆదాయం మీద వచ్చేటువంటి ట్యాక్స్ మాత్రం ప్రభుత్వానికి కట్టడానికి ఇష్టపడ్డాడు. అది మనం అనుకుంటాం ఎవరో లంచగొండలు కదా, మనమే పెద్ద లంచగొండలు. ప్రతివాడు ఏమని మాట్లాడితే పైవాడు లంచగొండాడు. ఫస్ట్ నువ్వు లంచగొండవో లేదో కాదో నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ప్రభుత్వానికి ఏదైతే పన్ను రూపంలో చెల్లించాలో అది చెల్లిస్తున్నావా? ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి దానిని ఈ ప్రభుతో మరి పరిచర్య చేసి సత్యమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు దానిని చెల్లించండి అని చెప్పాడు. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు చెప్పారు, మీరు వాటిని తప్పక చెల్లించాలంతే. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది చూసినట్లయితే అక్కడ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఈనాడు అమెరికా దేశం అంత అభివృద్ధిలో ఉందంటే కారణం ఏంటో తెలుసా? ట్యాక్స్ పేయర్స్ తప్పనిసరిగా ట్యాక్స్ ప్రతివాడు చెల్లిస్తాడు. ఇక్కడ ట్యాక్స్ కట్టేవాళ్ళు తక్కువ. అంటే మనకు పన్ను కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అందరికీ రాదు. ఇన్కమ్ ట్యాక్స్ అందరూ, మేము కూడా మా ఉద్యోగస్తులకి వస్తుంది. మార్చి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒక 2 నెలల జీతం ట్యాక్స్ పడిపోయేటప్పటికి గబగబా అడుగుతాం, ఏ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకుందాం. ఓ 30,000 ట్యాక్స్ పడింది అనుకోండి, ఆ 30,000 ట్యాక్స్లో నీకు ఒక 500 1000 రూపాయలు ఇస్తాను, కొన్ని లెక్కలేసి నాకు పడినటువంటి ట్యాక్స్ నుంచి నన్ను కొంచెం బయటికి లాగు. ఈ విధానంతో ఏంటంటే ఒక చిన్న ఉద్యోగస్తుడు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వారు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి వాక్య ప్రకారం జీవించినట్లయితే అమెరికా దేశం కంటే భారతదేశం కూడా ఎప్పుడు ఆ స్థితిలో ఉండేది. అమెరికా దేశంతో పాటు భారతదేశం కూడా ఆ స్థితిలో ఉండేది. కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు వాక్యాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు యూదులతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు అని చూసినట్లయితే, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగిందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవని పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికీ వాని రుణములను తీర్చుడి. మీరు ఎవరికైతే రుణపడి ఉన్నారో ఆ రుణాలను మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి వాటిలో మీరు ఒకనొక సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తాడు. చలికాలం, జైల్లో పెట్టేశారు. అపోస్తలుడైన పౌలు రోమ పౌరసత్వం ఉంది. భయంకరమైన జైలు పరిస్థితులు బాగా. ఆయన పౌలు గారు మనకులాగా ఏదో మాటలు చెప్పేసి పనుల నుంచి ఎస్కేప్ అయ్యేవాడు కాదు. మనమైతే చెప్పడంలో చాలా బాగా చెప్తూ ఉంటాం. నేను లాస్ట్ ఇయర్ ఒప్పుకోవాలా, నేను లాస్ట్ ఇయర్ నాకు 33,000 ఇన్కమ్ ట్యాక్స్ పడిపోయిన తర్వాత ఆలోచించా, 33,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఈ కట్టడానికి ఎలాగా? జీతంలో సగం జీతం అటు వెళ్ళిపోతుంది. ఏదో విధంగా ఎస్కేప్ అవుదామని ఆలోచన చేశాను. ఒక ఆయన అన్నాడు, ఒక 200 ఇవ్వండి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా నేను వేరే మార్గం ఒకటి ఉందని చెప్తాను, చేయండి అన్నాడు. చూసాను. నైట్ టైం ఇంటికి వచ్చాక ఆలోచిస్తే మనం వేదికలెక్కి మరీ ప్రసంగాలు చేస్తాం. యేసు ప్రభు మనం చెప్తాం కదా, ఇప్పుడు లెంట్ కాలంలో అది కూడా కరెక్ట్గా మార్చిలోనే వస్తుంది. లెంట్ కాలంలో ప్రభువారు ఏం చెప్పాడు? కైసరికి చెల్లించండి అని చెప్పాడు. మేము ఇక్కడ బోధలు చేస్తాం. అప్పుడు ఆలోచించాను,
మరి 32,000 రూపాయలు 33,000 రూపాయలకే ఎలాగ ఎస్కేప్ అవ్వాలని మనం చూస్తే మరి ప్రభు యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి యోగ్యత అనేటువంటిది మనకు ఉందా? నైట్ ఎందుకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చెప్పాను, సార్ మీ ఆలోచన వద్దు కానీ నేను కట్టవలసిన పన్ను ఏదో నేను కట్టేస్తా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో చూస్తే చలిలో వణుకుపోతున్నాడు. కాబట్టి ఆ సిబ్బంది మీద తిరుగుబాటు చేయలేదు, గవర్నమెంట్ ప్రశ్నించలేదు. తిమోతికి ఉత్తరం రాసి అంటాడు, తిమోతి నేను రోమా జైల్లో ఉన్నాను, నేను బలహీనుడను, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడ ఒక రోమా పౌరుడికి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ నాకేమీ వీళ్ళు కల్పించట్లేదు, కాబట్టి నువ్వు ఒక చెయ్యి, నాకున్నటువంటి స్వెటరు లేకపోతే ఒక కంబలి ఏదైతే ఉందో కాబట్టి నువ్వు నాకు జైలుకు తీసుకువచ్చి అందివని చెప్తాడు. అంతే ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడంటే తెలుసా? నేను ఈ వాక్యాన్ని చెప్పాను కాబట్టి నేను చెప్పినటువంటి వాడు నువ్వు నేనే పాటించకపోయినట్లయితే మిగిలినటువంటి యూదులు ఎలా పాటిస్తారు? చెప్పినటువంటి వాడును నేనే పాటించకపోయినట్లయితే యూదులైనటువంటి వారు ఎలా పాటిస్తారు? కాబట్టి తిమోతి నీకు వాళ్ళు జరిగేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి అది ఒకటి నాకు తీసుకువచ్చి ఈ చలి నుండి నేను బయటపడాలంటే నా యొక్క కంబలి ఏదైతే ఉందో అది తీసుకొచ్చి నాకు అందజేయంటాడు తప్ప ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వడు. ఇది బోధకుని యొక్క లక్షణం. అపోస్తలుడైన పౌలు అందుకని అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రభు అనేటువంటి క్రీస్తు ఏదైతే చేస్తాడో ఆ విధానంలో నేను నడిచాను కాబట్టి ఏంటంటే చాలా డేరుగా చెప్తాడు ఆయన, మీరు అది ఆ విధంగా నన్ను పోలి మీరు నడుచుకోండి సత్యం చెప్తాను. మనం చెప్పగలము క్రైస్తవుడిగా, నేను నిజాయితీ పరుడిగా ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనం చెప్పగలమా? కానీ మన దగ్గర నిజాయితీ లేనప్పుడు, నిజాయితీ లేకపోయినా కానీ నిజాయితీతో ఉన్నట్టు నటించడానికి సిద్ధపడుతూ ఉంటాం. నిజాయితీ ఉండదు, మనమే లంచగొండులు, మనమే అక్రమంగా చేస్తూ ఉంటాం, మనమే పన్నులు ఎగ్గొడుతూ ఉంటాం. ఒక క్రైస్తవుడిగా, ఆ క్రైస్తవుడిగా నీవు ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుని యొక్క నిజ జీవితాన్ని ఎలా తెలియపరచగలవు? క్రైస్తవుని యొక్క జీవిత సత్యాన్ని సమాజానికి ఏ విధంగా చూపించగలవు? అలాంటి కొంతమంది అంటారు, ఈ సమాజంలో మనం ఎంతండి చిన్న చొక్క. అపోస్తలుడైన పౌలు ఒక్కడే, మార్టిన్ లూథరు ఒక్కడే. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు సద్దూకయ్యులు ఎదురు తిరిగి నిలబడినప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడిగా వచ్చాడుగా నరుడు యొక్క జీవితాన్నే కలిగి ఉన్నాడు. ఆయన అన్నీ కూడా పాటించగలిగాడు, సత్యాన్ని వెంబడించగలిగాడు. కాబట్టి వారు గనులుగా దేవుని యొక్క వాక్యంలో నిలిచిపోయారు. అక్కడ అన్నాడు కదా. కాబట్టి అక్కడ చూసినట్లయితే అంటాడు, వానికి సుంకమును చెల్లించుడు, ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానమును కలిగి అందరికీ వారి రుణములను తీర్చండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ సంగమా, దేవుడు తెలియపరిచినటువంటి ఒక వాక్యము, అపోస్తలుడైన పౌలు గారు తెలియపరిచిన వాక్యం చూసినట్లయితే ప్రభుత్వమునకు లోబడి ఉండుట మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఏంటి కర్తవ్యం అంటే, ముందు మీకు చెప్పాను, ప్రతి మనిషికి ఒక పౌరసత్వం ఉంటుంది, కానీ క్రైస్తవునికి 2 పౌరసత్వాలు ఉంటాయి. ఒకటి సామాజికమైనటువంటి పౌరసత్వం ఒకటైతే, పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం ఒకటి ఉంది. నువ్వు సామాజికమైనటువంటి పౌరసత్వంలో సరిగ్గా నువ్వు జీవించినట్లయితే పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వంలో జీవనం చేయడానికి అవకాశం ఉంటుంది. సామాజికమైనటువంటి పౌరసత్వంలో కనుక నువ్వు సరైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించకపోయినట్లయితే పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వంలో మనం అర్హులుగా జీవించడానికి అవకాశము ఉండదు. కాబట్టి రోమాలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారందరికీ కూడా రోమా పట్టణంలో ఆ తిరుగుబాటు కాలంలో ఉన్నటువంటి యూదులందరికీ అపోస్తలుడైన పౌలు జైలు గోడల మధ్య నుండి ఒక రాజ్యం యొక్క విశిష్టతను గూర్చి, రాజ్యాధికారం యొక్క విశిష్టతను గూర్చి, అధికారుల యొక్క వారి పరిచర్య ధర్మం గూర్చి, పౌరుల యొక్క కర్తవ్య నిర్వహణలో విధేయత అనేటువంటిది ఏ విధంగా ఉండాలనేటువంటి వాటిని తెలియపరచాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా తెలియపరచరండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడైతే ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి, బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, బైబిల్ గ్రంథం మన దగ్గర ఉందంటే ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. మనం చెప్పాను కదా మీకు అందరికీ, నేటి కాలంలో బైబిల్ని చదువుతాం. మన శుక్రవారం ఒక మాట చెప్పాను, మరి అమ్మాయి ఎవరైనా బాధపడ్డారో లేదు తెలియదు. మనం ప్రతి మనిషి, నేను చర్చకు వచ్చేటప్పుడు నేను వేసుకునే చొక్కా, నేను వేసుకునే ప్యాంటు మ్యాచింగ్ చూస్తా.
మీరు అందరూ చూస్తారా? చూస్తారు. ఆడపిల్లలైతే వాళ్ళు వేసుకున్న షర్ట్లతో పాటు వేసుకునే గాజులు కూడా మ్యాచింగ్ చూస్తారు. వాళ్ళు పెట్టుకునే లిప్స్టిక్ కూడా మ్యాచింగ్ చూస్తారు. వాళ్ళు పెట్టుకునే పట్టీలు మ్యాచింగ్ చూస్తారు. వాళ్ళు గోర్లకి వేసుకున్న రంగు మ్యాచింగ్ చూస్తారు. నెయిల్ పాలిష్ మ్యాచింగ్ చూస్తారు. నేటి కాలంలో కరోనాలో మాస్కులు కూడా మ్యాచింగ్ చూసేసుకుంటున్నారు అందరూ. ఎప్పుడైనా నువ్వు వాక్యానికి మ్యాచ్ అయిన జీవితాన్ని జీవించలేదు ఒకసారన్న పరిశీలన చేసుకున్నావా? నీ ప్రతిదీ మ్యాచింగ్ కావాలి. ఆడవాళ్ళతో వెళ్తే ఇంక అసలు మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్తే ఒక రోజు పట్టేస్తుంది. నువ్వు ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథం దగ్గర కూర్చుని నా జీవితంలో బైబిల్ వాక్యానికి మ్యాచ్ అయ్యే జీవితం ఉందా? దేవుని సేవకులు చెప్పినటువంటి జీవితంలో ఆ మ్యాచ్ అయినటువంటి జీవితం కొరకు నువ్వు ఎప్పుడైనా వెతికేవా బైబిల్ గ్రంథాన్ని? మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఎంతసేపు వెతుకుతారండి? ఎంతసేపు వెతుకుతాం? చాలాసేపు వెతుకుతాం. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు చాలాసేపు మ్యాచింగ్ కావాలి. ఒక చీర కొన్న తర్వాత చీర భీమవరం దొరకకపోతే రాజమండ్రి వెళ్తాం, మ్యాచింగ్ కావాలి. ఓ షర్ట్ కొన్న తర్వాత దానికి మ్యాచింగ్ లేకపోతే వేరే చోట ఎక్కడికి వెళ్ళి మ్యాచింగ్ తెస్తాం. కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథం దగ్గర నీ జీవితం ప్రభు యొక్క వాక్యంతో నా జీవితం మ్యాచ్ అవుతుందా లేదని ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనా ఆ విధంగా ఉండడానికి సిద్ధపెట్టామో? అది అక్కర్లా. వాక్యం చదువుతున్నా చాలంతే. మన జీవితం మ్యాచ్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి? పన్నులు చెల్లించమన్నాడు, చెప్పాడు, అంతే. చెల్లిస్తాం లేకపోతే లేదు. దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, నీ ప్రతి జీవితంలో కూడా నువ్వు చేసేటువంటి వాక్యాన్ని చదువుతున్న విధంగా నా ప్రభువా ఈ వాక్యానికి నా జీవితం మ్యాచ్ అవుతుందా? ఈ వాక్యానికి మ్యాచ్ అయినటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నానా? లేకపోతే నేను చెప్పేవాడిగానే ఉన్నానా? నేను వినేదానిగానే ఉన్నానా? నేను వినేవాడిగానే ఉన్నాను. నువ్వు చిన్నపాటి విషయానికి కూడా అంత మ్యాచింగ్ చూస్తున్నావే. పౌరసత్వం, స్థానిక పౌరసత్వంతో పాటుగా పరలోక పౌరసత్వం అనేది ఊరికే వచ్చేస్తుందా? ఊరికే రాదు. ఒక మ్యాచింగ్ చూడాలంటే చాలా తిరగాలి. నేను కూడా వెళ్తా క్రిస్మస్కి. మా పిల్లలు చెప్తారు ఇది నెయిల్ పాలిష్, దానికోసం 1 గంట సేపు స్పెండ్ చేయాలి. మా పిల్లలు ఏంటి, మీ పిల్లలు, అందరి పిల్లలు. ప్రతిదానికి ఎంత సమయం. ఇది ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ శారీరక సౌందర్యం కోసం ఎంత మ్యాచ్ అయ్యే జీవితాన్ని వెతుకుతున్నాను, కానీ నా ఆత్మీయ జీవితానికి సంబంధించిన మ్యాచింగ్ లైఫ్ కావాలి ప్రభువా. నాకు నా ఆత్మీయ సంబంధంలో మ్యాచ్ అయ్యేటువంటి వాక్యాలు ఉన్నాయి. ఆ మ్యాచ్ అయ్యేటువంటి వాక్యాలకి నేను ఉన్నానా? ఆ మ్యాచ్ అయ్యేటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానా అని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి. అందుకే పౌలు అంటున్నారు, ప్రతిది కూడా పౌలు గారు చెప్తున్నాడు, ఆయన వాక్యంతో మ్యాచ్ అయిన జీవితం జీవించాడు. ఏ వాక్యం అయితే ప్రభు చెప్పాడో దాన్ని జీవించాడు ఆయన. అందుకని ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఏమని చెప్పగలిగాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మార్క్స్ వార్తలో చూసినట్లయితే పన్ను చెల్లించినటువంటి కార్యం మనం చూసాం. ఏ విధమైనటువంటి జీవితంలో ఉండాలో అపోస్తలుడైన పౌలు తెలియపరిచాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఏం చెప్పాడంటే ఆయన దీవెనలు ఏ విధంగా ఉంటాయో చెప్పాడు. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ప్రధానమైనటువంటి అంశము కానుక, ఆఫరింగ్. కానుక అనేటువంటి దాని గురించి ఈరోజు మనకు మూలాంశంగా ఇవ్వబడింది. ఈ కానుక అనేటువంటి దాన్ని చూసినప్పుడు యేసుప్రభు వారు దేవాలయంలో ప్రవేశించినప్పుడు అనేక మంది కానుకలు వేస్తున్నారు. కానుకలు వేస్తే అనేక మంది కానుకలు వేశారు. ఆ కానుకలు వేసినప్పుడు ప్రభువారు అక్కడ నుండి ధనికులందరూ వేశారు, కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ ఆ కానుకలేమి కూడా ప్రభు యొక్క హృదయాన్ని కదిలించలా. ఎవరు కానుక ఏంటంటే విధవరాలు, పేదరాలు అయినటువంటి ఒక స్త్రీ వేసినటువంటి కానుక. ఆమె ఎవరు? విధవరాలు. తర్వాత ఆమె ఏంటి? పేదరాలు. విధవరాలు, పేదరాలు వేసినటువంటి 2 కాసుల కానుక ప్రభు యొక్క హృదయాన్ని ఏంటంటే స్ఫురింపజేసిన తర్వాత ఆయన తన శిష్యులు పిలిచాడు. ఏమని పిలిచాడు? అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 41లో ఆయన కానుక పెట్టేందుకు కూర్చుండి జనసమూహము కానుక పెట్టెలో డబ్బు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండరి.
ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ కానుకలు వేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు, కానీ ఆ వారు వేసినటువంటి కానుకల కంటే ఈ 2 కాసులు వేసినటువంటి బేదరాలు విధవరాలు కానుక వారు వేసినటువంటి కానుకలన్నిటికంటే గొప్పది అని ఏం చేశాడంటే తన శిష్యులను పిలిచాడు. శిష్యులను పిలిచి చూపిస్తాను. ఇంతగా ఆమె వేసింది ఎంత? 2 రూపాయలు. నేటి భాషలో చెప్పాలంటే 2 రూపాయలు. మన సమాజంలో మనం సర్వసాధారణం చూస్తూ ఉంటాం. 2 రూపాయలు కానుక వేసినటువంటి వాళ్ళని మొన్న ఒక ఆయన అంటున్నాడు, అంటే మీరు సేవకులు ఉన్నారండి, మీరు ప్రార్థనలు ఎవరికి చేస్తారండి, ఎక్కువ కానుకలు ఎవరైతే ఇస్తారో వారి దగ్గరే కూర్చుంటారండి మీరు వెళ్ళి. నేటి పరిచారకుల యొక్క పరిస్థితి సమాజంలో నిజంగా చెప్పాలంటే ధనవంతులైన వారు, లేకపోతే పెద్ద లక్షల ఉద్యోగాలు తెచ్చుకునేవారు దేవునికి ఇవ్వడంలో వారికంటే ఎప్పుడు కూడా ఏంటి తెలుసా, చేతు కష్టార్జితం చేత వారు దైనందిన జీవితంలో ఇచ్చేటువంటి వారు పేదలైనటువంటి వారుమే ఎక్కువ కానుకలు ఇస్తారు మందిరానికి ఎప్పుడు కూడా. మీరు ఎక్కడైనా పరిశీలన చేయండి. ఎక్కడ పరిశీలన చేసినప్పటికీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు సమాజంలో ధనికులైనటువంటి వారి కంటే పేదలైనటువంటి వారే ప్రభు పరిచర్యకి ఎక్కువగా తన యొక్క కష్టార్జితాలను ఏం చేస్తారంటే వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పేద విధవరాలు ఎందుకు 2 రూపాయలకి అంత దేవుడు ప్రాధాన్యం ఇచ్చాడంటే ఆ 2 రూపాయలే ఆమె యొక్క జీవనం. ఆమె 2 రూపాయలే ఆమె యొక్క జీవనం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె చూస్తే బ్యాంక్ బుక్ లేదు ఆమెకి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడానికి. తర్వాత చూసినట్లయితే ఆమె ఇంటి దగ్గర పెట్టెలో కూడా 1 రూపాయి లేదు. ఆమెకున్నది 2 రూపాయలే. ఆ 2 రూపాయలని తీసుకొచ్చి ఎక్కడేసిందంటే ప్రభు కూర్చున్నటువంటి ఆ కానుకలు పెట్టెలో వేసింది. అంటే తన జీవనం అంతా కూడా ఇచ్చేసింది. అంటే వీరితో అప్పుడు ప్రభు వారు చెప్పాడు శిష్యులతో, వీరందరూ తమకు కలిగిన దాంట్లో ఇచ్చారు, కానీ ఈమె తమకు కలిగిన దాంతో కూడా ఇచ్చింది. కలిగిన దానిలో ఇచ్చిన వాడి కంటే తనకు కలిగినదంతా ఇచ్చిన వాడే ధన్యుడు. మనం కలిగిన దాంట్లో ఇస్తాం, ఇంకా కొంచెం మనం మిగిల్చుకుంటాం. ఇంత పాట పాడాం కదండి, ఎన్నో పాట 400 నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు గైకొనుము. వెండి కనకంబు అన్నీ కూడా నీకు ఇచ్చేస్తాం. చిరిగిపోయిన కాగితాలు మాత్రం మా ఇంటి దగ్గర పెట్టుకుని ఏమింటి తెచ్చుకుంటాం? వెండి కనకంబు మంచి కాగితాలని. ఒకసారి సంఘ పెద్దలు చెప్తారు, ఈ 5 రూపాయలు కానుక ఇచ్చారు, చిరిగిపోయింది. 10 రూపాయలు ఇచ్చారు, చిరిగిపోయింది. 100 రూపాయలు ఇచ్చారు, చిరిగిపోయింది. అంటే చిరిగిపోయిన ఎల్లా సంఘానికి తెస్తారు కొంతమంది. అందరూ ఏదో కానుక వేయాలి కాబట్టి వేసాయి, అది చిరిగిపోతే ఒకసారి రకరకాలైనటువంటి ఆ పేపర్స్, కరెన్సీ నోట్స్ అవన్నీ తీసుకొచ్చి అన్నాడు, నువ్వు ఇవ్వగలిగింది, నీకు ఇష్టమైనది నువ్వు సనుక్కోకుండా విసుక్కోకుండా నీ పరిమితికి మించేమి ఇవ్వకర్లా, నీ పరిమితికి లోబడి నువ్వు దేవునికి ఇవ్వాలి. ఏదో గొప్పల కోసం అప్పులు చేసినవి ఏమి ఇవ్వకర్లా. అది నేను చెప్పట్లా, తిమోతికి రాసిన పత్రికలు చెప్తూ ఉంటాడు, నువ్వు ఏ విధంగా కానుకలు ఇవ్వాలి, నువ్వు ఇచ్చేటప్పుడు సనుక్కోకూడదు, నువ్వు ఇచ్చేటప్పుడు కొనుక్కోకూడదు. నువ్వు ఇచ్చే కానుక నీ స్థాయి ఎంతవరకు ఉండే అంతవరకు నువ్వు కానుక ఇవి. అంతే తప్ప నువ్వు దేవుడేం పేదవాడేం కాదు, ఆయన కార్యాలు ఎలా చేసుకోవాలో ఆయనకి తెలుసు. అలా అని చెప్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసు, ఆయన కార్యాలు ఆయన చేసుకుంటాడు కదా, మనం ఎందుకు చిరుగుబేలు వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని వాక్యం 2 అంచెలు గల కట్టకం. ఒకటి పాజిటివ్గా చెప్తే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఇలా అని చెప్పామనుకోండి, నెగిటివ్గా తీసుకుందాం. ఆయన చెప్పాడుగా 2 కాసులు వేసిందే గొప్పది కదా ఆమె, మనం కూడా 2 కాసులు లేదు, ఆమె జీవనం అంతా వేసును, అది మర్చిపోతాం, ఆమె జీవనం అంతా వేసును. కాబట్టి ప్రభువారు చెప్తున్నాడు, ఆమె వేసినటువంటి కానుక నిజాయితీతో కూడినటువంటి కానుక, విశ్వాసముతో కూడినటువంటి కానుక. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు పేపర్లోను, టీవీల్లోనూ,
పలానా ఆయన అజ్ఞాత భక్తుడు 2 కోట్లు వేసాడు, పేరెవరో తెలియదు. వాడు ఎన్ని కుటుంబాలను కూల్చుంటాడు, వాడు ఎన్ని కుటుంబాలని కూల్చుంటాడు. ప్రభుత్వం సొమ్ము ఎంత తీసుకుంటాడు అడ్డంగా. ఒక అజ్ఞాత భక్తుడు ఇన్ని కోట్లు కానుకేశాడు. ఒక అజ్ఞాత భక్తుడు ఇంత 100 కేజీల బంగారాన్ని ఇచ్చాడు. అది నిజంగా వాడు భక్తులని పిలవాలంటారా? భక్తులని పిలవాలా? నువ్వు ఇచ్చే కానుక నిష్కలంకమైన కానుక వేయాలి. నీ కష్టార్జితంలో నుండినటువంటి కానుకను మాత్రమే వేయాలి. మనం దేవునికి ఇచ్చేటువంటి కానుక నువ్వు అక్రమముతో కూడినటువంటిది దేవునికి ఇష్టం లేదు. నువ్వెక్కడో లంచం తీసుకుని, నువ్వేదో అక్రమంగా తీసుకుని, నువ్వేదో వేరే విధాలుగా తీసుకుని నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు చెప్తున్నాడు నాకు అటువంటిది వద్దు. మన ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక చర్చి కడుతున్నారంట. చర్చి కడుతుంటే రిక్వైర్మెంట్ ఒకటి ఉంది. ఏంటి రిక్వైర్మెంటు? చర్చి ముఖద్వారం రిక్వైర్మెంట్. అది సుమారుగా 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. అయితే వాళ్ళు వచ్చి అడిగారు. అడిగితే ఒక వ్యక్తి అన్నాడంట, ఆ 2 లక్షలు 3 లక్షలు అయితే నేను ఇచ్చేస్తానండి, చేయించేయండి అన్నాడంట. దాంట్లో దేవుణ్ణి ఎరిగి నిజమైన విశ్వాసంతో ఉన్నటువంటి వారు అన్నారు, కుదరదు. ఆ వ్యక్తి యొక్క కష్టార్జితం నీతితో కూడినటువంటిది కాదు. ఆ వ్యక్తి యొక్క కష్టార్జితం నీతితో కూడినటువంటిది కాదు. కాబట్టి ఆ ముఖద్వారం పెట్టడానికి అవసరమైతే మేమే ఇంకా కష్టపడి చేస్తాం తప్ప ఆ వ్యక్తి పెట్టేటువంటి ముఖద్వారం మాత్రం మాకు ఇష్టమే. ఓ సేవకుడు మనం చెప్తున్నాడు, ఇష్టం లేదు మాకు. దేవునికి ఇవ్వగలిగినటువంటిది కష్టార్జితమును నిష్కలంకమైనటువంటిది యథార్థతతో కూడినటువంటిదే కావాలి. అంతేగాని దేవునికి అక్రమమైనటువంటిది, లంచంతో కూడినటువంటిది, అక్రమ మార్గాల ద్వారా తీసుకొచ్చినటువంటిది దేవునికి అక్కర్లేదు. ఆ చర్చి వాళ్ళు అందరూ అన్నారంట, అవసరమైతే తర్వాత పెడదాం. అందుకని చూడండి, మనం నా దగ్గర ఒక మంచి యాపిల్ పండు ఉంది. యాపిల్ పండు ఉండి మీకు ఇవ్వాలనుకున్నాను, కానీ నా చేతులు అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి. నా చేతులు ఎలా ఉన్నాయి? అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి. యాపిల్ పండు తినొచ్చు, పండు ఎటువంటిది? మంచిదే, పండు మంచిదే. నా చేతులు మాత్రం అసహ్యమైన స్థితిలో ఉన్నాయి. ఈ అసహ్యమైనటువంటి చేతులతో నేను యాపిల్ పండుని మీకు ఇస్తే మీరు తీసుకుంటారా? పండు మంచిది కాదా? పండు మంచిదే. కానీ అది ఇచ్చే చేతులు ఎలా ఉన్నాయి? చూడటానికి అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఏమని చెప్తాం? ఏదో ఒక విధంగా చెప్పి మాకు వద్దు అని చెప్తాం. అందుకే అంటున్నాడు ప్రభువారు ఇక్కడ చెప్తే, ఆ విధవరాలు ఇచ్చినటువంటి కానుక బహుశ్రేష్టమైనటువంటిది. దేవునికి ఇచ్చినటువంటి కానుక అది చూసినట్లయితే ఆ విధవరాలు తన జీవనమంతా ఇచ్చను. ఆ విధవరాలు తమ యొక్క జీవనమంతను ఇచ్చను. కాబట్టి అక్కడ చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తా అంటాడు కదా, ఆమె వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, కానీ ఈమె తన లేమిలో తమకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసునని చెప్పాను. ఈమె తనకు కలిగినటువంటి దాంట్లో అది మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారము కొరకు ఇశ్రాయేలు చేసినటువంటి స్త్రీల పరిచర్య కనపడుతూ ఉంటుంది మనకి. రెండవది కనుక మనం చూసినట్లయితే సారేపతి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు దేవుని సేవకుడైనటువంటి ఏలియాకు చేసినటువంటి పరిచర్య కనపడుతూ ఉంటుంది. బేతనియా గ్రామంలో ఉన్నటువంటి ఆ వ్యభిచారం చేత పట్టబడినటువంటి మరియా జీవితంలో చూసినట్లయితే శాస్త్రమైనటువంటి జటామాంసపు అద్దరిపుడ్డి తీసుకుని వచ్చింది దేవుని యొక్క పరిచర్య కూడా. అక్కడ ఇంటికి పిలువబడినటువంటి వారు ఆతిథ్యం ఇచ్చారు, కానీ ముందు చేయవలసినటువంటి పరిచర్య చేయలేదు. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన శ్రేష్టమైనటువంటి జటామాంసపు అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు పాదాల మీద వేసి దాన్ని ఏం చేస్తాను? శుభ్రం. తనకు కలిగినదంతా అదే. రెండవది కనుక మనం చూసినట్లయితే ఆదిమ సంఘం యొక్క సభ్యులు, అపోస్తలుల కార్యాలు 4:34, ఆదిమ సంఘం యొక్క సభ్యులు వారు చేసినటువంటి పరిచర్య. రెండో ఇంకా మనం చూసిన కొరింథీయులకు రాసిన పత్రిక 8:34 అంటాడు, మాసిదోనియా సంఘం యొక్క సేవా పరిచర్య. వారు సామర్థ్యమునకు మించి, అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే మాసిదోనియా సంఘానికి
వారు సామర్థ్యమునకు ముంచి దేవుని పరిచర్య చేయడానికి తమ కష్టార్జితముల నుండి దేవునికి కానుకలను అర్పించారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ సంగమా, ఈ స్త్రీకి మొదట ఉన్నటువంటిది కనుక మనం చూసినట్లయితే యథార్థమైన హృదయంతో ఇచ్చే గుణం ఈ స్త్రీకి ఉంది. రెండవది కనుక చూసినట్లయితే సంతోషంతో ఇచ్చే గుణము ఈముంది. మనం ఇచ్చేటప్పుడు యథార్థమైనటువంటి దానిని దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు సంతోషంతో కలిగినటువంటి దానిని ఇవ్వాలి. ప్రభువు అక్కడ చూసినప్పుడు ఆమెను పరిశీలన చేశాడు. ఆ పరిశీలన చేసినప్పుడు చూసినట్లయితే కూర్చుండి ఆ కానుకలు పెట్టలేసినటువంటి వారు అందరూ వేశారు. ఆ ధనవంతులు కొంతమంది మూలుకునిచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది సనుక్కునిచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాలైనటువంటి విధానం ఇచ్చేవారు. కానీ విధవరాలు తన 2 కాసులు కూడా ఏం చేసింది? యథార్థమైన హృదయం తెచ్చింది. రెండోది ఏం చేసింది తెలుసా? సంతోషంతో ఇచ్చింది. ఆమె నేను గొప్పలకు పోవాలని ఎక్కడ కూడా ఆమె అనుకోవాలా. ఆమె నేను గొప్పలకు పోవాలని అనుకోవాలా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? తనకు కలిగిన జీవనం అంతా కూడా ఇచ్చింది. ప్రభు అక్కడ చూసినటువంటిది కానుక కాదు. ఏం చూశాడు? విధవరాలు యొక్క హృదయాన్ని పరిశోధించాడు దేవుడు. విధవరాలు యొక్క హృదయాన్ని పరిశీలించాడు. నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు నీ కానుక చూడడు దేవుడు, నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు. నువ్వు ఇచ్చేటువంటి ఏ హృదయంతో దేవునికి ఇస్తున్నావు, ఏ విధమైనటువంటి స్థితిలో ఇస్తున్నావు అనేటువంటిది దేవుడు పరిశీలన చేస్తాడు. ఈ యొక్క లక్షణాలు మనం చూసినప్పుడైతే ఎంత ఇచ్చావు అనేటువంటిది కాదు, ఎటువంటి హృదయంతో ఇచ్చావు అనేటువంటిది దేవుడు చూస్తాడు. నువ్వెంత ఇచ్చావు అనేటువంటి దేవునికి ప్రాముఖ్యత కాదు, నీ హృదయం ఏ స్థితిలో ఉన్నటువంటిది ఇచ్చావు, నువ్వు ఎటువంటిది ఇచ్చావు, ఏ మనసుతో ఇచ్చావు, ఏ విధమైనటువంటి కష్టార్జితాన్ని ఇచ్చావు అనేటువంటిది దేవుడు. మన మనుషుల మీద అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. వారు ఆకలి దప్పులు వేసినప్పటికీ కూడా నీతితో మాత్రమే జీవించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వారు చూసినప్పుడు ఏంటంటే వారి దాతృత్వము, విధవరాల యొక్క ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభు వారి శిష్యులకి తెలియపరిచాడు, సంఘమునందరికీ కూడా తెలియపరిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, ఆ విధవరాలు యొక్క ధర్మకార్యం చూసినప్పుడు, విధవరాలు యొక్క ఔదర్యం చూసినప్పుడు, విధవరాలు యొక్క ఆదర్శప్రాయమైనటువంటి ఆ గుణాన్ని చూసినప్పుడు, విధవరాలు యొక్క ఆ యథార్థమైన హృదయాన్ని చూసినప్పుడు, ఆ విధవరాలు యొక్క ఆ సంతోషం కలిగినటువంటి ఆ మనసును చూసినప్పుడు, విధవరాలు అనుకుంది నేను ఎంత ఇచ్చాను అనేటువంటిది కాదు, నేను అనుకుంది కదా ఎటువంటి హృదయంతో నేను దేవునికి ఇవ్వగలుగుతున్నాను. మన జీవితాల్లో చాలామంది ఉంటారు, మనం మారాలి, మీరు ఏమి నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, పండుగలుగా అంటారు. నువ్వు దేవునికి పరుపు 500 వేశారు, ఈ కుళ్ళిపోయి నట్టుపండు ఇచ్చాడా అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిగ్గుసేటు. ఇంకెప్పుడు మారుతారు? కుళ్ళిపోయిన ఎంటుపండు నీకు ఇవ్వాలని ఎవడు సంఘ పెద్ద ఓవర్ లుక్లో వెళ్తా. మీ ఇంటికి నేను భోజనానికి వచ్చాను అనుకోండి, కూరదాకలు వేస్తారు, సిఆర్ గారు వచ్చారు కాబట్టి ఏరు ముడుసులని నేతారా? ఓవర్ లుక్లో ముడుసు రావచ్చు. కాబట్టి ఈ విశ్వాసాలను అన్ని ఇంటికి పిలిచి అన్ని ముడుసులే పెట్టిందంటామా? పెడతారండి అలాగా? ఓవర్ లుక్లే ఒక ముడుసు రావచ్చు, మెత్తడి బొక్కలే వేయాలనుకున్నారు సిఆర్ గారికి. ఓవర్ లుక్ గరిటి తిప్పేటప్పుడు ఏమైందంటే ఎక్కువ దాంట్లో ఓ ముడుసు పడింది. కాబట్టి ఆ ముడుసు పట్టుకెళ్ళి నేను చూడండి ఫలానా విశ్వాసాలు నన్ను ఇంటికి పిలిచింది, ఈ ముడుసులు కూర పెట్టింది. అంతకంటే బుద్ధిహీనుడు మరొకటి ఉంటాడా? మరి మీ విశ్వాసాలు ఎందుకు ఉండరు? అరటిపళ్ళు అక్కడే పడేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే సంఘ పెద్దని మొత్తం ఏం చేస్తారు? పాపం నువ్వు 500 తీసుకున్నందుకు ఆ సంఘ పెద్ద ఇంట్లోకి ఇవ్వట్లా, సిఆర్ గారి జేబులోకి ఇవ్వట్లా, కమిటీ వాళ్ళకి ఇవ్వట్లా. అది మాది కాదు, అది మాది కాదు, అది మీదే, మనందరిదే. కాబట్టి దాన్ని మనం ఏం చేసుకోవాలి? మంచి హృదయం అయితే అరే బాబు ఇది బాగాలేదు మరొకటి ఇవ్వండి అని అడగాల. ఇచ్చింది 500కి ఆ పండగలో ఉన్న సంతోషం అంతా తీసేస్తారు మొత్తం. ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఇదే ఆలోచన, ఓ సంఘ పెద్ద బాబు నన్ను పలానా ఆవిడ తిట్టేసిందండి బాబు సిఆర్ గారు, మనం ఎందుకు తప్పు చేస్తున్నారా బాబు, ఆమె ఇంకా మామూలుగా పండగలు వాళ్ళ ఇంటికాడ వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉండదు, ఇక్కడ ఈ సంఘ కమిటీకి హ్యాపీనెస్ ఉండదు. ఒక అట్టుపండు కోసం నువ్వు తింటలేదు, రోజు కావాలని ఇచ్చారనుకోండి అడగవచ్చు, సిఆర్ గారు మీరు ఎందుకు ఇలా ఇచ్చారు, సంఘ పెద్ద మీరు ఎందుకు ఇచ్చారు అనొచ్చు. నీ హృదయము సరైనటువంటి స్థితిలో ఉండాలా, నీ హృదయం సరైనటువంటి స్థితిలో ఉండాలి. సంఘాల్లో ఇంకా ఇంకా మారకుండా నేను ఫలానాది ఇచ్చాను ఫలానా ఇది ఇచ్చాను, ఎవరికోసం ఇచ్చావు? పేద విధవరాలు నాకు అది కలిగిన జీవనం అంత ఇచ్చాను,
కాబట్టి యేసుప్రభు నువ్వే నన్ను పోషించి నీతోడు వచ్చేస్తాను అనలేదు ఆవిడ. శిష్యులను పిలిచి, మీరు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అంతమందిగా భోజనాలు పెట్టారు, నాకు ఉన్నదంత ఇచ్చాను, ఈ శిష్యులారా మీరు నాకు పెట్టి పోషించాలని అనలా. ఆమెను సంతోషం తెచ్చేసింది, యథార్థ హృదయం తెచ్చింది, ఆనందంతో ఇచ్చింది. మనం మారాలి. దేవునికి ఇస్తున్నావు, దేవుని నిన్ను దీవిస్తాడు. మీరు బోల్డ్ ఇస్తారు. నిజంగా నేను చెప్తాను, చాలా గొప్పగా బడాయిగా కూడా చెప్తానేమో. మా వేంపాడు సంఘం చేసేటువంటి దాతృత్వం నేను ఏమని పేరు పెట్టాను తెలుసా? మాసిదోనియా సంఘం యొక్క విశ్వాసులు మాకున్నారు. మాసిదోనియా సంఘం సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అదే పరిస్థితి మా సంఘంలో ఉందన్న. ఇది అంతా ఎక్కడ తీసేస్తారంటే, చుట్టాలందరూ వచ్చిన తర్వాత క్రిస్మస్ రోజున తీసేస్తారు, చుట్టాలందరూ వచ్చిన తర్వాత ఈస్టర్ రోజున తీసేస్తారు. ఒకసారి ఆలోచిద్దాం. యథార్థత, దేవునికి ఇచ్చేటువంటి మనస్సు, హృదయ ఆలోచనలు మనం కలిగి ఉందాం. దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ఆ స్త్రీని దేవుడు ఏ విధముగా ఒక ఆదర్శప్రాయురాలుగా నిలవబడిందో దేవుని కొరకు. అందుకనే దేవునికి ఇచ్చేటువంటిది శాస్త్రమైనది, నిష్కలంకమైనటువంటిది, కష్టార్జితము మాత్రమే దేవునికి ఇచ్చినప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అందుకని ఆ విధవరాలు ఆమె దేవుని యొక్క జీవ గ్రంథంలో ఆమె గూర్చి ఈ యొక్క సత్యం అనేటువంటి తెలవబడింది. కాబట్టి మనం కూడా అట్టి కృప, అట్టి ధన్యత కలిగి దేవుని కొరకు జీవించడానికి దేవుని యొక్క కృపాక్షేమాలు మనందరికీ తోడు నడిపించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి గాక.